ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా, మీరు కూడా చాలా సూపర్గా ఉన్నారని అనుకుంటున్నా. అట్ ప్రజెంట్ మనం సరూర్ నగర్ లేక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ హైడ్రా ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అవి ఎలా జరుగుతున్నాయి, ఎక్కడి వరకు జరిగినాయి అనేది నేను చూస్తూ మీకు చూపిద్దాం అనుకుంటున్నా. డే టు టైము ఫస్టే చూపించడం మనకు అలవాటు. ఇదిగోండి, అలవాటులో భాగంగా జూన్ 19 5:49 వెరీ వండర్ఫుల్ గుడ్ ఈవినింగ్. ఇదిగోండి, ఈ పాయింట్ నుంచి నేనైతే విజువల్ రికార్డ్ చేస్తున్నా. అక్కడ ముందుకు వెళ్తే ఓపెన్ జిమ్ అదంతా ఉన్నది. అటు సైడ్ కూడా వర్క్ జరుగుతుంది. చలో ఇలా సరదాగా వెళ్తూ మాట్లాడుకుందాం. చిన్నపిల్లలకు సంబంధించిన ఇక్కడ గేమ్స్ ఉంటాయి. ఇంతకుముందుకు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చినారు అని నేను అనుకున్నా, మరలా తిరిగి ఓపెన్ చేసినారు. ఇక్కడ స్టాల్స్ ఇవన్నీ కూడా పెట్టడం, నైట్ లైఫ్ సరూనార్ దగ్గర రీఓపెన్ అయ్యింది అని అనుకోవచ్చు. ఎస్, అండ్ కిందికి వెళ్దాం. ఇంతసేపు ఇక్కడ ట్రాక్టర్లు, జేసీబీలు అవన్నీ ఉండే. ఈవినింగ్ టైం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. అప్పుడు నేను ఆ బ్యాక్ సైడ్ ఆ చెరువు కట్ట వీడియో షూట్ చేస్తుండే. అలా సరదాగా కిందికి వెళ్ళి ఏం జరుగుతుంది ఏంటిది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. మేబీ వీడియో లెంత్ ఉంటుండొచ్చు, బట్ వర్త్ ఇన్ఫర్మేషన్. ఇదంతా కూడా కింద రాళ్ళు పేరుస్తున్నారు. కొత్తగా ఇట్లా చెరువు కట్ట కట్టి కింద ఇట్లా రాళ్ళని పేరుస్తున్నారు అనమాట. అలా కిందికి వెళ్ళిపోదాం. ఎప్పుడు కూడా ఇంత లోపలికి రాలేదు, ఎందుకంటే లేదు కాబట్టి. వీడియోలు చేస్తున్నప్పటి నుంచి హైదరాబాద్లో నేను చాలా లొకేషన్స్ చూస్తూ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఫ్యూచర్లో మనం ఇందు లోపలికి రాలేం, ఆ పైనుంచే మనము చూడగలుగుతాం. అవకాశం ఉన్నప్పుడు కొత్త వ్యూలో నుంచి కూడా చూపించాలనే ఉద్దేశంలో ఇలాకైతే రావడం జరిగింది. ఇదంతా గుర్రపు డెక్క. మన దగ్గర ఇదే పెద్ద ప్రాబ్లం, ప్రతి చెరువులో ఈ గుర్రపు డెక్కనే. దీనికి సంబంధించి పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి. అటైతే ఫుల్ గుర్రపు డెక్క. ఒక్కసారి ఇక్కడ నుంచి వైడ్లో చెరువు లుక్ చూసేయండి. వావ్, సన్సెట్ టైము ఇంకా కొంచెం అయితే గోల్డెన్ ఇంకా బాగా కనిపిస్తుంది. వ్యూ బాగుంది కదా, ఇట్లా దాటడానికి ఉందాం. ఇక్కడ రాళ్ళన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇసుక దిబ్బలు ఇదంతా పెట్టినారు. సెంటర్లో ఏదైనా ఇట్లా చేస్తారా, ఏదైనా ఫౌంటైన్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తారా, లేదా ఇట్లా ఏదైనా డిజైన్ చేస్తారా అన్నట్టుగానే అనిపిస్తుంది. ఇక్కడ చూడాలి మరి ఏం ప్రపోజ్ ఉందా అనేది. ఎందుకంటే ఇగో ఇట్లా కట్టినారు. వరదలు వచ్చినప్పుడు కూడా కడుతుంటారు కదా, అట్లా ఇది వీటన్నిటినీ పెట్టి ఇక్కడ ఇసుక సంచులు. వైజాగ్లో కూడా ఇట్లాంటి సంచులు ప్రిపేర్ చేసిరంట, అంటే చాలా పెద్దవి. అవి వాడదామని ఇంత లోపల వాన వచ్చి డిస్టర్బ్ అయిపోయిందంట. అదంతా ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్లలో చూసిన నేను. ఇదిగోండి, ఇంత లోతు అయితే తవ్వుతున్నారు. ఇక్కడ ఈ స్పేస్ వరకు ఏదైనా వస్తుండొచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఒకసారి బ్యాగ్ కూడా మీకు చూపించిన. అండ్ మెల్ల కిందికి వెళ్దాం. ఓ, పిల్లలు ఇక్కడ ఏదో ఆడుకుంటున్నారు. కూసురు ఆరామ్సే రిలాక్స్కి ఇళ్ళకి వచ్చి. ఇదిగోండి, ఇట్లా డౌన్ రావడానికి, మళ్ళీ అటు సైడ్ నుంచి అట్లా డౌన్ రావడానికి కూడా పెట్టుకున్నారు. ఏం చేస్తారో చూడాలి ఇదంతా. అండ్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలిసి ఉండొచ్చు, మేబీ కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు, చాలామందికి కూడా తెలియకపోయి ఉండొచ్చు. కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ కదా. అదేం లేదు, అక్కడ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. దీని మీకే నడుద్దాం. ఏదో చేస్తారు. ఏమైంది బ్రో, చేపలు దొరుకుతున్నాయా? ఉన్నాయా? ఫిష్లు ఉన్నాయా అలా? మరి దారం వేసి వాడుతున్నావు, ఇట్లా చెత్తను కొడుతున్నా. చేపలు వాడుతున్నాయేమో అని ఇంత దూరం వచ్చినా నీకోసం నేను. సో ఇదిగోండి, నేను చెప్పిన కదా రాళ్ళు పేరుస్తున్నారని. ఇది చాలా ఫాస్ట్గానే జరుగుతుంది ఈ పని అయితే. ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఈ రాళ్ళు అనేటివి పేర్చడం జరిగింది. కానీ ఆ బ్యాక్ సైడ్ మాత్రం ఇంకా ఇట్లా రాళ్ళు పేర్చలేదు, అంతా చాలా పెండింగ్ ఉంది. జూమ్ చేసి చూపియనా? ఇల్లు కూడా చూడండి, మట్టే కనిపిస్తుందిగా మీకు.
ఇలా లోపలికి కూడా నడిచి మిగతాదంతా చూసే ప్రయత్నం చేద్దాము. ఇదండి చూడండి ఎంత భయంకరంగా ఉంది గుర్రపు డెక్క. మీకు ఈ సరూర్ నగర్ లేక్ తోటి ఏమన్నా మెమొరీస్ ఉన్నాయా? మెమొరీస్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు పెద్దగా మేజర్గా ఎక్స్ట్రీమ్ మెమొరీస్ ఏం లేదు. మ్యారేజ్ తర్వాత మా ఫ్యామిలీతో కలిసి అలా సరూర్ నగర్ లేక్ వచ్చి కొన్నిసార్లు దోశ మిగతా రిమైనింగ్ స్నాక్స్ తినడం అట్లా చిన్న చిన్న మెమొరీస్ అయితే ఉన్నాయి. అండ్ వీడియోలు తీయడమే పెద్ద మెమొరీ. ఎవ్రీ మంత్ నేను వస్తూనే ఉన్నా అనమాట ఇక్కడికి. మీకున్న మెమొరీస్ మర్చిపోకుండా వీడియో కింద కామెంట్ చేయండి. ఎస్, ఇదంతా క్లియర్గా చూడొచ్చు కట్టినారు. ఎస్, మనం ఆ కొత్త బ్రిడ్జ్ నిర్మిస్తున్న ప్లేస్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వచ్చేసినాం. పాత బ్రిడ్జ్ని కూడా చూపిస్తాం మీకు. కొత్త బ్రిడ్జ్ కొరకు ఏర్పాటు చేసిన పిల్లర్లను కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. అంతకంటే ముందు ఒకసారి బ్యాక్ తిరిగి దీన్ని చూసే ప్రయత్నం చేద్దాం. బ్రోస్ అందరు నన్ను చూస్తున్నారు, వాళ్ళని తీస్తున్నారు అనుకోరు. అలా ఫేస్ల దాకా ఏం పెట్టలే కెమెరా, ఎందుకంటే నాకు తెలుసు ఎవరు పబ్లిక్ లైఫ్ వాళ్ళదే, ఎవరు ప్రైవేట్ లైఫ్ వాళ్ళదేమో. అనబోయి పబ్లిక్ లైఫ్ అన్న. ఎందుకంటే వీడియో నాకు ఇంపార్టెంట్. మళ్ళీ వచ్చాను నేను కనబడ్డా డిలీట్ చేయాలంటే నాకు ఆ చిన్న 5 seconds కూడా డిలీట్ చేయడం ఇష్టం అనిపించదు. కాబట్టి మ్యాక్సిమం నేనే ప్రికాషన్స్ తీసుకుంటాను నా కొరకు. మళ్ళీ నేను డబుల్ వర్క్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఎస్, ఇక్కడికి వచ్చినాం. ఇదిగోండి ఈ వర్క్ జరుగుతుంది. ఫస్ట్ నేను పాత బ్రిడ్జ్ చూపించే ప్రయత్నం చేస్తా. ఇది పాత బ్రిడ్జ్. ఓకేనా? ఇదంతా కూడా వాటర్ని కంట్రోల్ చేయడం కొరకు ఇవన్నీ. అండ్ కొత్త బ్రిడ్జ్ కోసం ఇదిగోండి ఇది. కొత్త బ్రిడ్జ్ కోసం ఏర్పాటు చేసిన పిల్లర్లు ఇవన్నీ. ఇక్కడ భారీ ఎత్తున వర్క్ అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా పరికరాలు చూడొచ్చు. అండ్ ఇక్కడ ఎంప్లాయీస్ని కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా పిల్లర్లు ఏర్పాటు చేసినారు గ్రౌండ్ లెవెల్లో. దాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఎస్, ఇది మన సరూర్ నగర్ చెరువు లోపల జరుగుతున్న వర్క్కు సంబంధించిన అప్డేట్. దీనికి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిసింది 100% నేను ఆన్సర్ ఇస్తా. నాకు తెలియంది మన ర్యాండమ్ వ్యూయర్స్, రెగ్యులర్ వ్యూయర్స్, ఈ సబ్జెక్ట్ పైన చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మన ఛానల్లో ఉంటారు. వాళ్ళు కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్. వావ్, అదేందో అబ్బా సన్ రైజ్ సన్సెట్ చూస్తే మస్తు అనిపిస్తుంది నాకు.